వన్ పీస్ చాప్టర్ 1170 యొక్క స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. నిజానికి ఈ వీక్ బ్రేక్ నడుస్తుంది అనమాట. ఈ వీక్ లో చాప్టర్ రాదు, కానీ నెక్స్ట్ వీక్ యొక్క చాప్టర్ స్పాయిలర్స్ ఈ వీక్ లో రిలీజ్ అయిపోయినాయి. సో దట్స్ వై ఇవాళ చాప్టర్ రివ్యూ వీడియో కాకుండా స్పాయిలర్స్ మీద ఒక వీడియో వస్తుంది అనమాట. పైగా ఈ చాప్టర్ యొక్క స్పాయిలర్స్ ఉన్నాయి బ్రో, ఇట్స్ రియల్లీ ఇన్సేన్. మన లోకి యొక్క డెవిల్ ఫ్రూట్ గురించి చాలా మ్యాటర్ రివీల్ చేశారు. పైగా మన గాడ్ నైట్స్ యొక్క పరువు మొత్తం పోయిందనమాట ఈ చాప్టర్ లో. ఐ నో వాళ్ళందరికీ స్టార్టింగ్ నుంచే పరువు లేదు, బట్ ఈ స్పాయిలర్స్ తర్వాత వాళ్ళ ఆరా లిటరల్లీ మైనస్ లోకి వెళ్ళిపోయింది. ఈ చాప్టర్ లో మనకి చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. సో ఇంకా నేర్చుకున్న లెస్ వీడియో, కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే అరిగాతో ఇంకేం నేర్చుకుంటా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మన లోకి ఇంకా రాగ్ని నుంచి. ప్రస్తుతం వీళ్ళిద్దరు ఫైట్ చేస్తారనమాట. ఇక్కడ 1v1 జరుగుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరు చాలా దారుణంగా ఫైట్ చేస్తారు. ఫైట్ చేసి వీళ్ళిద్దరు కూడా అలసిపోతారు. ఇక్కడే మనకి రివీల్ చేస్తారు ఈ ఎల్బాఫ్ యొక్క లెజెండరీ ఫ్రూట్ ని ఇప్పటికే చాలా జైంట్స్ తినడానికి ట్రై చేశారు, బట్ ప్రతిసారి కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అనమాట బికాస్ ఆఫ్ దిస్ రాగ్నీర్. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఈ ఫ్రూట్ ని ఇప్పటి వరకు ఎవరు తినలేదు. ఈ మాటలు లిటరలీ మన కింగ్ హరలే చెప్తాడు ఈ ఫ్రూట్ ని ఎవరు తినలేదని. సో మేబీ తిన్నోడు పేరు చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, సో ప్రతి ఒక్కరు మర్చిపోయి ఉంటారు. మేబీ చాలా సంవత్సరాల ముందు ఎవరో ఈ డెవిల్ ఫ్రూట్ ని తినుంటారనమాట. ఎందుకంటే బ్రో ఎవరు తినకుండా ఆ ఫ్రూట్ ని ఒక హ్యామర్ ఎలా ప్రొటెక్ట్ చేసిద్ది? ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. మేబీ ఈ ఫ్రూట్ చాలా పవర్ఫుల్ అని చెప్పి జాయ్ అనే ఈ హ్యామర్ ని పెట్టుంటాడు ఇక్కడ, లేకపోతే ఎవరైనా పెట్టుంటాడు అనమాట గాడ్ చేయరా బాబు అని. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. కానీ ఇక్కడే ఈ రాగ్నీర్ ఉంది కదా, ఇది హఠాత్తుగా ఒక స్క్వెరల్ లాగా మారిపోయింది. ఎస్ గైస్, మీరు వింది నిజమే. ఒక హ్యామర్ ఇప్పుడు ఒక స్క్వెరల్ లాగా మారిపోయింది అనమాట. మేబీ ఆ స్క్వెరల్ ఒక డెవిల్ ఫ్రూట్ తిని ఉండిద్ది, దాంతో తను ఒక హ్యామర్ లా మారిపోయి ఉండిద్ది నా థియరీ. ఇది మనం ఫస్ట్ టైం అయితే చూడట్లే. మన చాపర్ కూడా ఉన్నాడు, తను కూడా డెవిల్ ఫ్రూట్ తిన్నాడు కదా. సో మేబీ ఈ స్క్వెరల్ కూడా తిని ఉండిద్ది. సో అలా తను ఒక హ్యామర్ లా మారిపోయి ఉండిద్ది. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే లోకి వర్సెస్ రాగ్నైట్ ఫైట్ జరిగిన తర్వాత మన లోకి చాలా అలసిపోయాడు, అలాగే మన రాగ్నీర్ కూడా చాలా అలసిపోయింది. ఇక్కడ మన రాగ్నీర్ లిటరలీ ఒక స్క్వెరల్ లాగా మారిపోయి మన లోకిని యాజ్ ఎ మాస్టర్ గా తను అడ్మిట్ చేసిద్ది. దీని వల్ల ఆ చెస్ట్ కూడా ఓపెన్ అయింది అనమాట. ఇంకా మన లోకి వెళ్ళి ఆ లెజెండరీ డెవిల్ ఫ్రూట్ ని కన్జ్యూమ్ చేస్తాడు. మనోడు లిటరల్లీ ఒక రకంగా మారిపోతాడు అనమాట. ఎలా మారాడో నేను మీకు చూపిలేను, ఎందుకంటే మన ఓడా సెన్సే ఇంకొకసారి మనకు ఒక సిలువెత్తే చూపించారనమాట. ఇక్కడ మన లోకికి కొన్ని క్లాస్ లాగా వచ్చేసాయి. తన చేయి మొత్తం మారిపోయింది. లిటరలీ తన ఫామ్ కూడా చేంజ్ అయిపోయింది. బట్ మనం మాత్రం తన ఫామ్ ని మాంగాలో చూడలేము, ఎందుకంటే మన ఓడా సెన్సే చాలా హైప్ ని బిల్డ్ చేస్తున్నారు. మేబీ ఎల్వాఫ్ యొక్క రియల్ టైమ్ లైన్ ఉంది కదా, అందులో చూపిస్తారేమో. ఇక్కడ మన ఓడా సెన్సే చాలా సార్లు నార్త్ మైథాలజీని యాజ్ ఎ రిఫరెన్స్ గా తీసుకున్నారనమాట. సో మేబీ ఈ రాగ్నీర్ ఒక స్క్వెరల్ గా మారిపోయింది కదా, ఇది రాటెటాస్ నుంచి ఇన్స్పైర్ తీసుకున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెటెటాస్ ఇగ్రసిల్ ట్రీ లో మధ్యలో ఉండిద్ది అనమాట. ఇది చూడడానికి ఒక స్క్వెరల్ లాగానే ఉండిద్ది. ఇంకా ఇగ్రసిల్ ట్రీ పైన గ్రేట్ ఈగల్ అని చెప్పి ఒక క్రియేచర్ ఉండేది. ఇంకా ఇగ్రసిల్ కింద లెజెండరీ సర్పెంట్ మీడ్ హాగర్ అనే క్రియేచర్ ఉండేది అనమాట. సో ఇప్పుడు చాలా మంది ఈ క్రియేచర్ ని ఇంకా లోకిని కలుపుతున్నారు. మేబీ ఈ క్రియేచర్ యొక్క పవర్స్ లోకి దగ్గర కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో బ్యాక్ టు అవర్ స్పాయిలర్స్. ఇక్కడ మన లోకి ఆ ఫ్రూట్ ని తినిన తర్వాత మనకి సీ షిప్ చేసి గబాన్ ఇంకా షాంక్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అండ్ ఇక్కడే మన గబాన్ రివీల్ చేసి చెప్తాడు, మనం ఆ గాడ్ నైట్స్ ని కూడా డిఫీట్ చేయగలం. మన దగ్గర ఒక దారి ఉంది, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీ యొక్క కాంకర్ సాకిని మీ యొక్క అటాక్ తో ఇంప్లాంట్ చేసి డ్యామేజ్ ఇస్తే వాళ్ళకి డ్యామేజ్ తగిలిద్ది, అలాగే ఆ నొప్పి కూడా వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు. సో ఈ టెక్నిక్ ని ఉపయోగించి మనం వాళ్ళ మీద చాలా అటాక్స్ చేస్తే వాళ్ళ యొక్క రీజనరేట్ స్పీడ్ అంతే స్లో అయిపోయింది. వాళ్ళు చాలా స్లోగా రికవర్ అవుతారు. దాంతో మనం వాళ్ళని ఈజీగా డిస్ట్రాయ్ కూడా చేయొచ్చు. బట్ అలా చేయాలంటే చాలా పేషెన్స్ ఇంకా మీ కాంకర్ సాకి మీద మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి తను అంటాడు. ఇప్పుడు ఈ మాట విని తర్వాత మీరందరూ అనుకోవచ్చు, బ్రో ఇవన్నీ మన గబాన్ కి ఎలా తెలిసాయని. మనోడికి ఎలా తెలిసాయో తెలుసా? బికాస్ ఆఫ్ మన గాడ్ నైట్స్. ఇక్కడ మన షాంక్స్ చాలా చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు ఈ గాడ్ నైట్స్ చాలా సార్లు షాంక్స్ ని తీసుకెళ్ళడానికి మన రాజర్ పైరేట్స్ మీదకి అటాక్ చేశారనమాట. కానీ అటాక్ చేసిన ప్రతిసారి మన రాజర్ పైరేట్స్ వాళ్ళని చాలా ఈజీగా డిఫీట్ చేసేసారు బ్రో. అండ్ కామెడీ ఏంటంటే ఈ గాడ్ నైట్స్ లో ఎవరి దగ్గర కూడా కాంకర్ సాకినే లేదన్నమాట. అండ్ ఈ మాట విని తర్వాత నేను నిజంగా షాక్ అయిపోయాను అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ లో మన ఓడా సెన్సే వీళ్ళని చాలా బ్యాడస్ గా ఇంట్రొడక్షన్ చేశారు, కానీ ఇక్కడ చూస్తే వీళ్ళ దగ్గర కాంకర్ సాకి కూడా లేదు. లిటరల్లీ ఇప్పుడు కొంతమంది మెరిన్స్ దగ్గర కాంకర్ సాకి ఉండింది కదా బ్రో, ఇక్కడ వీళ్ళు గాడ్ నైట్స్ అన్నమాట. గోరోసెస్ తర్వాత థర్డ్ పొజిషన్ వీళ్ళే. అలాంటిది వీళ్ళ దగ్గర కాంకర్ సాకి లేదు. మన ఓడా సెన్సే ఇంత దారుణంగా వీళ్ళు పరువు తీస్తారని నేనైతే అనుకోలేదు. సో ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే గాడ్ నైట్స్ ని ఓడించాలంటే ఫస్ట్ మీరు
మీరు కాంక్రర్ సాకీని మీ అటాక్స్ తో కోడ్ చేసి వాళ్ళ మీదకి అటాక్ చేయాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళ యొక్క రీజనరేట్ ఎబిలిటీ అనేది చాలా స్లో అయిపోయింది. సో ఎగ్జాంపుల్ మన షాంక్స్ తన హాకీని ఉపయోగించి చాలా అటాక్స్ వాళ్ళ మీదకి చేస్తే ఒక టైంలో ఈ గాడ్ నైట్స్ రికవర్ కూడా అవ్వలేరు అనమాట. సో అలాంటి టైంలో వాళ్ళని ఈజీగా చంపగలం అని చెప్పి ఇక్కడ మన గబాన్ అంటుండు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన కింగ్ హరల్ దగ్గర కాంక్రర్ సాకీ ఉంది కాబట్టి తన్ని ప్రస్తుతం ఇక్కడ మన గబాన్ ఇంకా షాంక్స్ ఆపలేకపోతున్నారు అనమాట. ఇంకప్పుడే తన యొక్క కొత్త డెవిల్ ఫ్రూట్ తో లోకి అక్కడ ఎంట్రీ ఇస్తాడు. మనోడు రాగానే తన కొత్త డెవిల్ ఫ్రూట్ ఎబిలిటీస్ ని ఉపయోగించి ఇంకా రాగ్నిర్ హ్యామర్ ని ఉపయోగించి కింగ్ హరల్ మీద పడిపోతాడు అనమాట. ఈ ఫైట్ చాలా సేపటి వరకు జరిగిద్ది. ఇక్కడ మన లోకి తన కాంక్రర్ సాకీని కూడా ఉపయోగించి ఫైట్ చేస్తాడు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ మన లోకి ఇస్ ఎ ప్యూర్ బీస్ట్. తన దగ్గర కాంక్రర్ సాకీ ఉంది. తన దగ్గర ఒకటి కాదు బ్రో, 2 డెవిల్ ఫ్రూట్స్ ఉన్నాయి. అంటే తన హ్యామర్ దగ్గర ఒక డెవిల్ ఫ్రూట్ ఉంది, ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు, బట్ నేనైతే ఉందని అనుకుంటున్నా. తన హ్యామర్ దగ్గర ఒక డెవిల్ ఫ్రూట్ ఉంది, లోకి దగ్గర ఒక డెవిల్ ఫ్రూట్ ఉంది. పైగా డెవిల్ ఫ్రూట్ లేకుండానే మనుడు చాలా పవర్ఫుల్. ఇప్పుడు డెవిల్ ఫ్రూట్ కూడా వచ్చింది కాబట్టి మనుడు లిటరలీ చాలా అంటే చాలా బ్యాడాస్ గా మారిపోతాడు. అండ్ మన లోకి తన కాంక్రర్ సాకీని ఉపయోగించి ఇంకా తన రాగ్నిర్ హ్యామర్ యొక్క పవర్స్ ని ఉపయోగించి తను లిటరలీ ఒక్క అటాక్ చేస్తాడు, అంతే. మన కింగ్ హరల్ పేలిపోయి ముక్కలైపోయి పడిపోతాడు అనమాట. ఐ నో వినడానికి ఇది చాలా డార్క్ గా ఉంది, లైక్ లిటరలీ డార్క్ స్టఫ్ అది, బట్ మన ఓడా సెన్సే ఇంత డీటెయిల్ గా అయితే మనకి మాంగాలో చూపిరు. పైగా మన ఓడా సెన్సే ఈ మొత్తం ఫైట్ లో లోకి యొక్క సిలువెత్తనే ఉపయోగించారనమాట. అంటే లోకి యొక్క లైక్ ఫేస్ ఏమి మనం చూడలేము, జస్ట్ ఒక బ్లాక్ కలర్ సిలువెత్తే మనం చూస్తాం, అంతే. ఐ నో ఈసారి స్పాయిలర్స్ అంతా డీటెయిల్ గా ఏం రాలేదు, బట్ స్టిల్ చాప్టర్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. స్పెషల్లీ నేను చాలా షాక్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మన షాంక్స్ ఆపలేకపోయాడు హరాల్ని, కానీ మన లోకి ఆపాడు. అలాంటి వ్యక్తిని మన షాంక్స్ లైక్ ఎలా కట్టి పడేస్తాడు, ఇది కూడా నేను చూద్దామని అనుకుంటున్నా. దీనికి ఆన్సర్స్ మనకి ఫ్యూచర్ లోనే తెలుస్తాయి. అండ్ స్పెషల్లీ మన ఓడా సెన్సే షోనన్ జంప్ యొక్క జంప్ ఫేస్ లో మనకి చాలా విషయాలు రివీల్ చేశారనమాట. వీటిని కవర్ చేస్తున్న ఒక స్పెషల్ వీడియో కూడా చేశారు, దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఆ వీడియో చూడటం మర్చిపోమాకండి. మనకి చాలా విషయాలు రివీల్ చేశారు, సో ఆ వీడియోని తప్పకుండా చూడండి. ఇంకోటైతే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి గైస్. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.